వైఎస్ వివేక కేసులో పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. కేసును సిబిఐ దర్యాప్తు చేయకపోతే తనతో పాటు ఆదినారాయణ రెడ్డికి లింక్ పెట్టారని అన్నారు. అయితే ఇదే విషయం నాటి జిల్లా ఎస్పీ తనతో చెప్పినట్టుగా వెల్లడించారు. వివేక కేసు విషయంలో ఆదేశాలు కూడా ఎస్పీకి వచ్చాయని అన్నారు. ఇక ఆదినారాయణ రెడ్డి ఇంటికి పోవాలంటే తొలుత తనను దాటిపోవాలని అన్నారు. ఇళ్లలో చొరబడాలని చూస్తే తాడిపత్రి రాజకీయాలు కడపలో రిపీట్ అవుతాయని వైసీపీ నేతలకు హెచ్చరించారు. ఏడు గంటలకు నాకు విషయం తెలిస్తే నేను అప్పట్లో ఇన్ఛార్జిగా ఉండే సతీష్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేసి ఇద్దరం కలిసి చూన్ను పోవాలనుకున్నాం వివేకానంద రెడ్డిని. మేము చూన్ను పోవాలనుకునే లోపలనే సతీష్ రెడ్డి మీద, నా మీద, ఆదినారాయణ మీద వివేకానంద రెడ్డి ఇష్యూలు ఆరోపణలు చేశారు. కాబట్టి మీరు మమ్మల్ని దీంట్లోకి లాగి ఈరోజు ఆయన పులిందలకి ఏం సంబంధం, ఈయనకేం సంబంధం, అది ఇది మాట్లాడము. ఆయన ఇంకా ఎంపీ గారు ఒక స్టెప్ ముందుకు పోయి ఏదో సమ్మేళనంగా ఉండాము, మా కార్యకర్త సమ్మేళనం కాకుండా ఏం పీకుతారో వచ్చి పీక్కోండి, మీకు చేతనైంది చేసుకోండి. మీ ఇంటికి వస్తామంటే తాడిపత్రిలో ఇట్లే ఒకరి ఇంట్లోకి పోయి అది ఇప్పటికీ రావణ కాష్టంలో రగులుతానే ఉంది తాడిపత్రి. ఎందుకు ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయినారని ఇప్పటికీ ఇంకా గొడవలు, రావణ కాష్టం రగులుతుంది. ఆ పరిస్థితి మీరు తెచ్చుకుంటామంటే రాండి. అయినా ముందు ఆ దేవగుడిలో వాళ్ళ ఇంటికి పోయే ముందు ఈడ బీటెక్ రవి ఇంటికి వచ్చి ఈడ చూసుకొని కదా మీరు పోవాల్సింది. ఇంకా సతీష్ రెడ్డి గారు మాట్లాడతారు చాలా టెక్నికల్గా, చాలా ఇదిగా, అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అన్నట్లు రాజశేఖర రెడ్డి హయాంలో గొడవలు ఎన్ని జరిగినాయంట. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ప్రజాస్వామ్యబద్ధంగా చాలా ఇది ఉందని చాలా టాక్టిక్గా మాట్లాడతాడు. ఇంత టాక్టిక్గా, ఇంత లౌక్యంగా మాట్లాడే సతీష్ రెడ్డి గతంలో ఇట్లే మాట్లాడతానంటే పులివెందుల్లో ఏదో స్టేజ్లో మనం గడ్డెక్కేవాళ్ళం. అంత లౌక్యంగా అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎటు లేడు. రాజశేఖర రెడ్డిని తిట్టేందువల్ల ఏమి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రజాస్వామ్యవాదిగా చిత్రీకరిస్తే ఈయనకు బెనిఫిట్ ఉంటుంది. ఇట్లా ఒకటి ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి కదా. అసలు నిజంగా చెప్తున్నా, మళ్ళీ అమ్మురాజన్ ఎస్పీగా ఉండి మళ్ళీ పోయినాక అమ్మురాజన్ గారు నాకు క్లియర్గా చెప్పినారు, హరితాలో మీది మీటింగ్ జరిగి దాంట్లో ఫిక్సప్ చేసి తర్వాత నిన్ను, తర్వాత మీ ఊరికి సంబంధించిన పరమేశ్వర్లను అందరినీ ముద్దాయిలు చేయమని నాకు ఆర్డర్ కూడా ఉంది. మీరు చాలా అదృష్టవంతులు సార్. మీరు సిబిఐకి పోయి సిబిఐ వచ్చిన దానివల్ల లేదు, లేదంటే మాకు తప్పని తెలిసి కూడా మేము మిమ్మల్ని ముద్దాయిలుగా చేయాలి. పాపం ఆ విషయం తెలియక మా ఊరోళ్ళుగా వాళ్ళు ఎంబడే ఉన్నారు, అది వేరే విషయం. ఇప్పటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వైఎస్ వివేక కేసులో ఇటు తనను కూడా తన మీద కూడా తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు అంటూ కూడా ఇటు బీటెక్ రవి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య జరిగి ఇప్పటికీ 6 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ కేసులో వివాదం కొనసాగుతున్నది. ఒకవైపు ముద్దాయిల విషయంలో వివేక హత్య జరిగిన సమయంలో రోజు మాత్రం ఎవరైతే ఉన్నారో కీలక ముద్దాయిలుగా కొందరికి చేర్చేప్పటికీ కూడా ఈ కేసులో ప్రధానంగా ఎవరైతే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో బీటెక్ రవితో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేసేందుకు అప్పటి ప్రభుత్వం కావచ్చు, అప్పటి పోలీసులు కావచ్చు, వీరందరూ కుట్ర పన్నారు. అయితే ఈ కేసు సిబిఐకి అప్పగించడం వల్ల ఈ కేసు నుంచి మేము బయటపడ్డామంటూ కూడా బీటెక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఏదైతే ఇరువైపు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ రోజు బీటెక్ చేసిన వ్యాఖ్యలంతా సంచలనం చెప్తున్నాయి. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా వైఎస్ కుటుంబం నుంచి అవినాష్ రెడ్డితో పాటు మరికొందరు దీంట్లో కీలక ముద్దాయిలుగా ఉన్నారు. వీరు విచారణ ఎదుర్కొన్నారు. అయితే ఈ సమయంలో మాత్రం కేవలం వారి కుటుంబం వాళ్ళు పక్కన పెట్టి కేవలం అప్పుడు ఎవరైతే టీడీపీ ఉన్నారో సతీష్ రెడ్డితో పాటు బీటెక్ రవి మనందరినీ ఇరికించాలని కుట్రపడ్డారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మాత్రం ఎవరైతే పులివెందుల టీడీపీ కీలక నేత సతీష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మాత్రం ఈ కేసుల వైపు తను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి సంబంధం లేకుండా కేవలం ఇదంతా వీరిపై దోషప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పంచాయతీ చేరిన తర్వాత సతీష్ రెడ్డి జగన్ మెప్పు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా సతీష్ బీటెక్ రవి ఆరోపించారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా బీటెక్ ఉన్నారు. బీటెక్ రవి అప్పట్లో పులివెందుల కీలక నేతగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అప్పటి ఆదినాయుడు కావచ్చు, లేదంటే బీటెక్ కావచ్చు, వీరిపైన అప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. సో ఈ నేపథ్యంలో మాపై కుట్ర పడినప్పటికీ కూడా కేవలం సిబిఐ వల్ల మేము బయటపడ్డాం. సో ఈ నేపథ్యంలో ఆదినాటిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదినాటి ఎందుకంటే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కావచ్చు, లేదంటే జగన్మోహన్ కుటుంబమే కావచ్చు, ఆయన ప్రత్యక్షంగా తీవ్ర స్థాయిలో ఆరోపిస్తారు. సో ఈ నేపథ్యంలో ఆదినాటి టచ్ చేయాలంటే ఖచ్చితంగా ముందు బీటెక్ రవి దాటి వెళ్ళాలి. బీటెక్ రవి దాటి వెళ్ళిన తర్వాత ఆదినాటి టచ్ చేయాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం మరోసారి తాడిపత్రి రాజకీయం పునరావృతం. ఎందుకంటే తాడిపత్రిలో కూడా జేసీ పెద్దారెడ్డి రెండు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతుంది.
అవుతున్న నేపథ్యంలో మాత్రం సో అలాంటి పరిస్థితి పునరావుతుంది. ఒకవేళ మేము మా వీధి కోసం రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ బిటెక్ రవి అనే వ్యక్తిని దాటి వెళ్ళాలంటే కూడా ఆయన సంచలన వ్యాఖ్యానం చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారని చెప్పవచ్చు. సత్తాజ్. థ్యాంక్ యూ శివ.